అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రైళ్ల రాకపోకల వల్ల ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా ఉండేందుకు నిర్మించే రోడ్ అండర్ బ్రిడ్జ్లు కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. పాలమూరు జిల్లాలో పదుల సంఖ్యలో ఉన్న రోడ్ అండర్ బ్రిడ్జ్లు తమకు నరకాన్ని చూపిస్తున్నాయని జిల్లా వాసులు ఆరోపిస్తున్నారు. గతంలో ఉన్న రైల్వే గేట్ కింద రోడ్ అండర్ బ్రిడ్జ్లు నిర్వహిస్తూ ఉన్న రైల్వే యాజమాన్యం వాటిని ప్రణాళికాబద్ధంగా నిర్మించకపోవడం వల్లే సమస్యలు వస్తున్నాయంటున్నారు. ఈ సమస్యలపైనే మహబూబ్ నగర్ జిల్లాలో ఆర్యూబీ బాధితులు దీక్షలకు దిగారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 15 రోడ్ అండర్ బ్రిడ్జ్లను నిర్మించారు. అయితే వర్షాకాలంలో ఇవి ప్రజల్ని నరక యాతన పెడుతున్నాయి. ఆర్యూబీలలో వరద నీరు నిలిచిపోవడంతో ప్రజలు అటూ ఇటూ రాకపోకలు చేయడానికి వీలుండడం లేదు. ప్రత్యేకించి ద్విచక్ర వాహన చోదకులు పాదచారులైతే నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆర్యూబీల నిర్మాణంలో చోటు చేసుకున్న డిజైన్ లోపాలు, ఆర్యూబీల వద్ద డ్రైనేజీ వ్యవస్థ పకడ్బందీగా లేకపోవడంతో ప్రజలు నరక యాతన పడుతున్నారు. మహబూబ్ నగర్ లోని న్యూ మోతీ నగర్, బండమీదపల్లి ప్రాంతాల్లో ఉన్న రోడ్ అండర్ బ్రిడ్జ్ల వద్ద 3 నెలలుగా జనం అవస్థలు పడుతున్నారు. వర్షం వస్తే చాలు ఆర్యూబీల వద్ద వరద నీరు నిలిచిపోతోంది. దీంతో రాకపోకలకు కష్టంగా ఉంది. న్యూ మోతీ నగర్ వద్ద 1962లో ఆర్యూబీ నిర్మించారు. న్యూ మోతీ నగర్, దొడ్డలోనిపల్లి, తిమ్మసానిపల్లి, కోయనగర్, సత్యమన్న కాలనీ, బోయపల్లి గ్రామాల ప్రజలు ఈ ఆర్యూబీ గుండానే రాకపోకలు సాగిస్తారు. దీనికి సమీపంలోని చెరువును కబ్జా చేసి ఇల్లు నిర్మించుకోవడం వల్ల వరద నీరు పోవడానికి మార్గం లేకుండా పోయింది. 1977 నుండి తమకు రాకపోకల కోసం ప్రత్యేక మార్గం ఏర్పాటు చేయాలని స్థానికులు పోరాడుతూనే ఉన్నారు. ఇది మేము కంసకం అంటే మా మోతినగర్ ప్రజలు 1977 నుంచి మాకు ఇక్కడ రోడ్డు కావాలి, లేదా బ్రిడ్జి కావాలి, అండర్ కావాలి అని చెప్పేసి అప్పుడు ఆ రోజుల నుంచి ఈ రోజు వరకు మేము ఇక్కడ ప్రతి అధికారికి, రైల్వే అధికారికి, ప్రతి రాజకీయ నాయకునికి మేము అందరికీ తెలియజేస్తూనే ఉన్నాము. ఇంతవరకు అయింది, ఎవరు దీన్ని పట్టించుకోలేదు. ఆర్యూబీ సమస్య తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే ఈ ప్రాంతంలోని అబ్బాయిలకు తమ అమ్మాయిలను ఇచ్చి పెళ్లి చేయడానికి ఏ ఆడబిడ్డ తండ్రి సుముఖంగా లేరని వారంటున్నారు. అంటే రోడ్డు లేనందుకు కారణం వల్లనే మా ఏరియా పిల్లలను చేసుకోవాలన్నా, వివాహం పెళ్లి చేసుకోవాలంటే కూడా చేసుకునే పరిస్థితి లేదు. అంతేకాకుండా మా పిల్లలు పట్టల కిందికి వెళ్ళి, అంటే పట్టలు ట్రైన్ వచ్చి ఆగితే ట్రైన్ కిందికి వెళ్ళి ఆ యొక్క ఏమంటారు డబ్బా కిందికి వెళ్ళి గూడ్స్ ట్రైన్కి వెళ్ళి పోవాల్సి వస్తుంది. అటువంటి సమయంలో ప్రమాదాలు జరిగి కూడా కొన్నిసార్లు గాయాలైనటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి పరిష్కారం ఉంది. కాబట్టి దీని వెంటనే శాశ్వత పరిష్కారం బ్రిడ్జికి రావాలనే డిమాండ్తో దీక్ష చేస్తున్నాం. ఇది స్థానిక రాజకీయ నేతలు, మంత్రులతో పాటు జిల్లా అధికార యంత్రాంగానికి పదే పదే చెబుతున్నా తమ సమస్య పరిష్కరించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మా ఇంటి పక్కన ఒక ఆయన పట్టాలు కాలు ఇరికి చచ్చిపోయేసి కూడా దాని మీద యాక్షన్ కూడా ఎవరు తీసుకోలేదు. ఎంతమందికి చెప్పుకుంటూనే వస్తున్నాం. ఏ లీడర్ కూడా అర్థం చేసుకోవడంలో ఎవరు ఏం చేయడం లేదు. కాబట్టి ఈ బ్రిడ్జిని మేము ఇంతకుముందు కూడా ఆ ఎమ్మెల్యేలు, ఆ మినిస్టర్లు అందరికీ కూడా మేము చెప్పుకుంటూ వచ్చినాం. కలెక్టర్లకు కూడా పిటిషన్లు ఇచ్చినాం. రైల్వే జనరల్ మేనేజర్, అసిస్టెంట్ సెక్రటరీ వాళ్ళందరికీ కూడా ఇచ్చుకుంటూ వచ్చినాం. ఎవరు కూడా స్పందించడం లేదు. అలాగే బండమీదపల్లె వద్ద హనుమాన్పురకు వెళ్లే దారిలో మరో ఆర్యూబీ నిర్మించారు. అక్కడ కూడా బ్రిడ్జి కింద వర్షపు నీరు నిలిచిపోయింది. ఈ నీటిలో నుంచి వెళ్లలేక బ్రిడ్జిపై నుంచి రైల్వే ట్రాక్ దాటుకుని రాకపోకలు సాగిస్తున్నారు. ఇది ప్రాణాంతకమైన జర్నీయే అంటున్నారు స్థానికులు. బండమీదపల్లి వద్ద హనుమాన్పురకు వెళ్లే దగ్గర నిర్మించిన ఆర్యూబీ నిండా నీళ్లు నిలవడంతో అటుగా పాలిటెక్నిక్ కళాశాల, IIIT, గొల్లబండ తండ, హనుమాన్పుర వెళ్లే వాళ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్యూబీ ఏర్పాటు తర్వాత అక్కడ ఉన్న రైల్వే గేటును పూర్తిగా మూసివేశారు. దీంతో అటు ఆర్యూబీ నుంచి ఇటు రైల్వే ట్రాక్ నుంచి వెళ్లలేక అవస్థలు పడుతున్నామని గగ్గోలు పెడుతున్నారు. గేట్ అనేది తీసేశారు. గేట్ తీసేసిన తర్వాత మనకు ఆ బ్రిడ్జ్ వచ్చేసింది, అండర్ బ్రిడ్జి. అదేమైందంటే అక్కడ సమ్ రీజన్స్ వల్ల కొలాప్స్ అయిపోయింది. కొలాప్స్ అయ్యి అట్లీస్ట్ టిల్ టుడే 3 months అవుతుంది. ఆ 3 months అయిన నుంచి ఆఫీసర్స్ కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ వస్తారు, చూస్తారు, వెళ్తారు. అదే జరుగుతుంది కానీ వితౌట్ జీరో వర్క్ ఎనీథింగ్ హేర్. ఓకే, అయితే ఇక్కడ వచ్చేసి ఇప్పుడు పాలిటెక్నిక్ కాలేజ్ పిల్లలు మినిమం 1000 people డైలీ వెళ్తూ వస్తుంటారు. అలాగే కొత్తగా కాలేజ్ అది ఏంటిది IIIT, ఓకే సారీ IIIT కూడా ఇక్కడ వచ్చేసింది. అక్కడ పిల్లలకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. గతంలో ఉన్న రైల్వే లెవెల్ క్రాసింగ్ గేట్ ను మూసివేసి ఆర్యూబీ కట్టారు. దీనివల్ల ఇబ్బందులు ఉండడంతో ప్రాణాలకు తెగించి పట్టాలపై నుంచి వెళ్లి వస్తున్నారు. గతంలో ఉన్న గేటును పునరుద్ధరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రాత్రిపూట అంతా నీళ్లు ఉన్నవి, 2-3 కింద పడరి, మాకు దారి లేదు, ఇక్కడ దారి రావాలి, రైలు కట్ట పోకూడదని అప్పుడు కూడా ఆగితే అట్లా తీసేసిండ్రు. మేము గేట్ వేయండి, ఇక్కడ ఒక గేట్ వేస్తే ఎవరు 2-3 చనిపోయింది. ఇక్కడ
మేము ఎట్లకెళ్ళి పోవాలి? కాలేజ్ పిల్లలకు ఇబ్బంది అవుతుంది, పోనీకే రానికే. ఆడవాళ్ళందరూ ఆడ కింద పడరి. మాకు దారి కావాలి. ఈయనే మాకు ఉన్న ఫస్ట్ ఎట్లున్న పాత గేటు అట్లే కావాలి. అవతల ఉన్నాయి గేట్లు, అవతల తీయలేరు. ఈడ ఎందుకు తీసిండ్రు? ఈ చిన్న గేరు ఈ పాటకినికి 7,000 మంది వస్తారు ఇక్కడ పిల్లలు. ఆ పిల్లలకి ఏమవుతుంది? ఎవరు చెప్పాలి? ఇక్కడ ఫోన్లు చెవులలో పెట్టుకొని వస్తారు. ఇది యాక్సిడెంట్ అవుతున్నవి, ఎవరు చూడాలి? ఇక్కడ ఇప్పటికైనా అధికారులు రోడ్ అండర్ బ్రిడ్జ్లు ఏర్పాటు చేసిన ప్రాంతాలలో సమీప గ్రామాలకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో కోట్లు పెట్టి నిర్మించిన ఆర్యూబీలు నిరర్ధకం అవుతాయని వారు హెచ్చరిస్తున్నారు.